హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని కొన్ని మిస్టరీ థ్రిల్లర్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇలాంటి మిస్టరీ ఇన్సిడెంట్స్ మీద బాలీవుడ్ లో మామూలు థ్రిల్లర్స్ అయితే తీయలేదు. సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి. సో ఈ మూవీస్ అన్ని చూసి మీకు ఏది నచ్చిందో, మీ మైండ్ కి ఏదైతే పదును పెట్టిందో, మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ని పొందుతూనే ఈ మూవీస్ అన్ని చూసి మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ యొక్క కంటెంట్ ని ఒక్కసారి చూసి మీకు గనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరి ఆ కేసెస్ అన్ని సాల్వ్ చేసేద్దామా? మెడికల్ ఫీల్డ్ లో మన చేతుల్లో లేకుండానే లేదా కొన్ని నెగ్లిజెన్స్ వల్ల చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఇన్ఫాక్ట్ పేషెంట్ ఆ నెగ్లిజెన్స్ వల్ల మనకి దక్కకపోవచ్చు కూడా. అలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్ మీద తీసిన మెడికల్ డ్రామా థ్రిల్లర్ అంకుర్ అరోరా మర్డర్ కేస్. మహేష్ భట్ రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. అంకుర్ అరోరా అని ఒక చిన్న పిల్లాడు ఒక హాస్పిటల్ అయితే జాయిన్ అవుతాడు. అయితే తన పట్ల అక్కడున్న డాక్టర్స్ అందులో కొంతమంది నెగ్లిజెన్స్ అయితే చూపిస్తారు. మరి దాని వల్ల అంకుర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇరుక్కున్నాడు, తను వాళ్ళ ఫ్యామిలీకి దక్కడా లేదా, ఇలాంటి విషయాలతో ఈ మూవీ అయితే తీయడం జరిగింది. ఈ మూవీ ఒకవైపు థ్రిల్లర్ గా, మరోవైపు ఒక మంచి మెసేజ్ ఇస్తూ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చే మూవీ. ఈ మూవీకి IMDb అయితే 6.5 రేటింగ్ ఇచ్చింది. ఈ మెడికల్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అండ్ యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. 1959లో KM నానావతి అనే ఒక నేవల్ కమాండర్ తను అనుకోని పరిస్థితుల్లో ఒక పర్సన్ అయితే హత్య చేయాల్సి వస్తుంది. మరి తను ఎందుకు ఆ హత్య చేయాల్సి వచ్చింది, అలా చేయడానికి గల కారణం ఏంటి, నేవీ ఆఫీసర్ అయిన హత్య అని దేశం తన్ని హంతకుల్లా మార్చిందా లేకపోతే ఎలాంటి జస్టిస్ అందించింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ రుస్తుం అన్న మూవీ. జస్ట్ 50 crores బడ్జెట్ తో 218 crores కొల్లగొట్టిందంటే ఈ పిక్చర్ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరూ ఊహించవచ్చు. అది కూడా అక్షయ్ కుమార్ తన పీక్ స్టేజ్ లో ఉండి బాలీవుడ్ కి అందించిన ఒక మంచి సక్సెస్ఫుల్ స్టోరీ ఈ రుస్తుం. అయితే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని కొన్ని ఊహాగానాలు యాడ్ చేసి ఈ మూవీని తీయడం అయితే జరిగింది. అసలు ఫైనల్ గా ఈ కేస్ కి జస్టిఫికేషన్ ఎలా ఇచ్చారో తెలియాలంటే ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. అండ్ ఈ మూవీకి IMDb అయితే 7 రేటింగ్ అయితే ఇచ్చింది. ఈ మూవీ G5, ప్రైమ్ అండ్ యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 7 రేటింగ్ అయితే ఇచ్చింది. 1999లో జెసికా లాల్ అనే ఒక సెలబ్రిటీ బార్మేడ్ అయితే ఆ రోజు రాత్రి బాగా రచ్చగా రిచ్ పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీలో జెసికా లాల్ ఒక ముగ్గురికి అయితే సర్వ్ చేయదు. మరి ఇలాంటి గొడవ జరగదు వాళ్ళ మధ్య. మొత్తానికి ఆ అమ్మాయిని అయితే షార్ట్ చేస్తారు. అయితే అక్కడున్న వాళ్ళందరూ మనీష్ అనే ఒక బడా పొలిటీషియన్ కొడుకునైతే సస్పెక్ట్ చేస్తారు. అయితే ఓపెన్ అండ్ షట్ కేస్ గా ఉన్న ఈ జెసికా లాల్ కేసు అయితే సరైన తోవలో నడవట్లేదని జెసికా సిస్టర్ సబ్రీనా ఎలాగైనా తన సిస్టర్ కి న్యాయం చేద్దామని పడని పాటలైతే లేవు. మరి నిజంగానే సబ్రీనా తన సిస్టర్ అయిన జెసికాకి న్యాయం చేకూర్చిందా లేదా, అసలు నిజమైన నేరస్తులు ఎవరు, ఇలాంటి విషయాలతో అతి తక్కువ బడ్జెట్ తో జస్ట్ 9 crores బడ్జెట్ తో 45 crores కొలగొట్టిన ఒక రియల్ ఇన్సిడెంట్ థ్రిల్లర్ నో వన్ కిల్డ్ జెసికా. లీడ్ క్యారెక్టర్స్ కి 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుందంటే ఈ మూవీ జనాల మధ్య ఎంత డెప్త్ గా పోయిందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి ఒక మూవీ ఇప్పటి వరకు కనుక మీరు చూడకపోతే చూడాలని ఉందా? మరి ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ అయితే 7.2. 1980లో ముంబైలో ఒక సీరియల్ కిల్లర్ అయితే బీభత్సం అయితే సృష్టించాడు. వీధుల్లో రోడ్ల మీద పడుకునే చాలా మందిని అయితే మనోడు చాలా సిల్లీగా చంపేసేవాడు. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు అలా చేస్తున్నాడు, దాని డిపార్ట్మెంట్ ఎలా ఇన్వెస్టిగేషన్ అయితే చేసింది, ఇలాంటి విషయాలతో ఈ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే యాడ్ చేసి 2009లో స్టోన్ మ్యాన్ మర్డర్స్ అన్న ఒక మూవీని అయితే బాలీవుడ్ దించింది. అయితే ఈ దారుణాలని పోలీసులు ఆపగలిగారా లేదా, అసలు ఆ రియల్ కిల్లర్ ఎవరు, వాళ్ళని పట్టుకోవడం జరిగిందా లేకపోతే స్టిల్ అన్సాల్వ్డ్ మిస్టరీ కేసుగా ఇది మిగిలిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడాలి. చాలా మందిని తన పొట్టను పెట్టుకుని ఈ సీరియల్ కిల్లర్ చేసే ఆ డేంజరస్ పనులు తెలియాలంటే ఈ మూవీని చూడండి. ఈ మూవీ మీకు యూట్యూబ్ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు. మరి ఈ మూవీకి IMDb 7.3 రేటింగ్ అయితే ఇచ్చింది. ఒక సైకోపాత్ ఒక సీరియల్ కిల్లర్ లా బిహేవ్ చేస్తూ నడి రోడ్డు మీద నడుస్తుంటే వాడు ఎలాంటి బేభత్సాలు అయితే సృష్టిస్తాడో అలాంటి ఒక క్యారెక్టర్ ని తీసుకొని 1960లో నిజంగా జరిగిన రమన్ రాఘవ అనే ఒక సీరియల్ కిల్లర్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని 2016లో అనురాగ్ కశ్యప్ రమన్ రాఘవ్ 2.0 అన్న ఒక పేరుతో ఒక మూవీని తీయడం అయితే జరిగింది. సేమ్ రియల్ లైఫ్ లో ఉన్న రమన్ రాఘవ్ లానే ఈ రామన్న అన్న క్యారెక్టర్ రోడ్డు మీద ఎవరిని కనబడితే వాడిని వేసుకుంటూ పోతుంటాడు. అయితే సడన్ గా ఈ సైకోపాత్ కి ACP
రాఘవన్ కి మధ్య కొన్ని పరిస్థితులు అయితే ఏర్పడతాయి. మరి వీళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ గానీ వాళ్ళిద్దరూ చేసే బీభత్సాలు గానీ ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా మంచి థ్రిల్లింగ్ గానే కాకుండా వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో మిమ్మల్ని అలా కూర్చోబెడతారు సీట్ లో. మరి ఈ మూవీ అయితే తెలుగులో లేదు గానీ G5 యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. 2008లో నోయిడాలో జరిగిన ఒక డబుల్ మర్డర్ కేసు ఆధారంగా తీసిన రహస్యాన్ని ఒక టైటిల్ తో బాలీవుడ్ లో ఒక మూవీని దించడం అయితే జరిగింది. ఇది హూ డన్ ఇట్ థ్రిల్లర్ లాగా లాస్ట్ వరకు ఆ మర్డర్స్ చేసింది ఎవరు అని ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ చూసిన ప్రతి ఒక్కరిని ఆ కేస్ ని మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టే మనల్ని కేసులోకి అయితే లాగిస్తుంది. ఆరుషి అనే ఒక 13 ఏళ్ల అమ్మాయి తన సొంత ఇంట్లోనే హత్యకైతే గురవుతుంది. ఇదే టైంలో ఆ ఇంట్లో ఒక పర్సన్ అయితే మిస్ అవుతారు. మరి ఆ పర్సన్ మెయిన్ సస్పెక్ట్ అని తనే ఆ మర్డర్ చేసుంటుందని పోలీసులు ఓపెన్ అండ్ షట్ కేస్ గా ఈ కేసును అయితే సెటిల్ చేద్దామని చూస్తారు. అయితే అక్కడే వాళ్ళకు ఒక దిమ్మ తిరిగే షాక్ అయితే తగులుతుంది. మరి ఆ షాక్ ఏంటి, దాని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏ వేలో జరిగింది, ఈ కేస్ కి రియల్ కల్ప్రిట్స్ ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు పట్టుకున్నారో ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ రహస్య మూవీని అయితే చూడాలి. మిగతా మూవీస్ కాకుండా ఈ మూవీ అయితే తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ ఖచ్చితంగా అందిస్తుంది. అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే మీరు G5 ప్రైమ్ అండ్ యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 7.5 రేటింగ్ అయితే ఇచ్చింది. ఇందాకలు చెప్పిన 2008లో నోయిడాలో జరిగిన డబుల్ మర్డర్ కేసు ఆధారంగా తీసుకుని బాలీవుడ్ లో మరో థ్రిల్లర్ అయితే రూపొందించారు. ఆ మూవీ పేరు తల్వార్. అయితే ముందు చెప్పిన మూవీ రహస్య అయితే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే నడుస్తుంది. అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ వాళ్ళ వే నుంచి అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్పబోతున్న ఈ మూవీ అయితే 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆధారంగా తీసుకొని తీసింది. నిజంగా గైస్ ఇప్పుడు వరకు కనుక ఈ మూవీని కానీ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. అది కూడా థ్రిల్లర్ లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ మూవీతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో మాత్రమే వస్తుంది. మీరు డెఫినెట్ గా సాటిస్ఫై అయితే థ్రిల్లర్స్ అయితే మన ఛానల్ ఎప్పుడు అందిస్తుంది. సరే ఈ మూవీ విషయానికి వస్తే అయితే ఆ ఆరుషి అనే అమ్మాయి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటి పని మనిషి తన ఇంటికి వచ్చి చూడగానే ఆ అమ్మాయి చనిపోయి అయితే ఉంటుంది. అయితే అది చూసి షాక్ అయిన ఆ అమ్మాయి అండ్ చుట్టుపక్కల వాళ్ళ వల్ల డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకొని ఆ సీన్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే మొదలెడతారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి ఎదురైన అనుభవాలు ఏంటి అండ్ ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది ఆధారంగా తీసుకొని ఈ మూవీని తీయడం జరిగింది. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో లాస్ట్ వరకు మంచి సీటెజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అందిస్తుంది. IMDb ఈ మూవీకి అయితే 8.1 రేటింగ్ ఇచ్చిందంటేనే ఈ మూవీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే జియో అండ్ యూట్యూబ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్స్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి ఇంకా ఇలాంటి కంటెంట్ అయినా ఇంకెలాంటిదైనా కావాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. అండ్ మన కంటెంట్ ను ఒక్కసారి చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేయడమే కాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.